స్టైల్ పప్పుచారు. ఫస్ట్ కొద్దిగా అంత చింతపండు నానేసుకుందాం. అలాగే కందిపప్పు 250 గ్రామ్స్ వేసుకొని కొద్దిగా అంత కడిగి పెట్టుకుందాము. దాంట్లో 10 పచ్చిమిర్చి వేసుకుందాం. ఒక 10 మీ కారం తగ్గట్టు వేసుకోండి. 2 టొమాటోలు, అలానే కొద్దిగా అంత కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం 2 గ్లాసెస్ వాటర్, ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కుక్కర్లో పెట్టేసుకుందాము. 3 విజిల్స్ అయ్యేంత వరకు. అయిపోయిందండి 3 విజిల్స్. పప్పు మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు తీసుకొని రుబ్బుకుందాము. పప్పు లైట్గా రుబ్బిన తర్వాత దాంట్లో కొద్దిగంత టేస్ట్ని బట్టి చింతపండు రసం యాడ్ చేసుకుందాం. మీ పులుపుని బట్టి వేసుకోండి. దాంట్లో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేస్తున్నా నేను, కరెక్ట్గా సరిపోవడానికి. వెంటనే వేస్తే కరెక్ట్గా సరిపోతుంది. పులుపు ఎక్కువ వద్దనుకున్న వాళ్ళకి ఇలా. పప్పు బాగా మసులుతుంది. బాగా మరిగిన తర్వాత కొంచెం అంతా పోపు పెట్టుకుందాము. ఆయిల్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఒక చిన్న వెల్లుల్లిపాయ వేసుకుందాం. దాంట్లోనే కొద్దిగంత జీలకర్ర, ఆవాలు కూడా వేసుకుందాము. ఎండుమిర్చి, కొద్దిగంత ఇంగువ, కొద్దిగంత లైట్గా కరివేపాకు అయిపోయింది. పప్పులో వేసేసుకుందాము. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం.